హాయ్ ఫ్రెండ్స్, మనం కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలు అని అనుకుంటాం. అలాంటి కొన్ని మొక్కలలో ఇది ఒక మొక్క. ఈ మొక్కను చూస్తే ఎవరైనా సరే పిచ్చి మొక్క అని అనుకుంటారు. కానీ ఈ మొక్క గురించి తెలిస్తే షాక్ అవుతారు. ప్రకృతిలో మనం ఎన్నో రంగురంగుల మొక్కలు చూస్తూ ఉంటాము. అందులో ఈ మొక్క కూడా ఒకటి. చిన్న చిన్న చుక్కలన్నీ ఒక ముగ్గు వేసినట్లుగా, రంగురంగుల పూలు చల్లి మంచి ముగ్గు తీసినట్లుగా ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ మొక్క చెట్టు యొక్క పువ్వులు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. అయితే ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు తలంబ్రాల చెట్టు, అత్తాకోడల చెట్టు అని కూడా అంటారు. అలాగే మగధీర చెట్టు, కొన్ని ప్రాంతాలలో లంబాడి చెట్టు, గాజు కంప అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఎన్నో ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఈ మొక్క ఎన్నో అతీత శక్తులు కూడా కలిగి ఉండడం వల్ల ఈ మొక్క అల్సర్ను తగ్గిస్తుంది. అలాగే ఈ మొక్క యొక్క ఆకులు మన ఒంటి మీద అయిన గాయాలకు, పుండ్లకు ఆకు రసం తీసి వాటిపై పూస్తే ఆ గాయాలు వెంటనే మానుతాయి. ఈ చెట్టు ఆకులు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ మొక్క మోకాళ్ళ నొప్పికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు కూడా ఎంతో పనిచేస్తుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు చూసి ఉండరు. అంటే ఈ మొక్క అలా అన్నిటికీ పనికొస్తుందని కూడా మీకు తెలిసి ఉండదు. కానీ దాదాపు చాలామంది ఈ మొక్కని పిచ్చి మొక్క అని అనుకుంటారు. నేను కూడా స్టార్టింగ్లో ఇది పిచ్చి మొక్క ఏమో అని అనుకున్నాను. తర్వాత దీని గురించి తెలుసుకున్నాక వావ్, అసలు మైండ్ బ్లోయింగ్. ఈ మొక్క ఇన్ని ఔషధంగా పనిచేస్తుందా, ఇన్ని సమస్యలకు పనిచేస్తుందా అని అనిపించింది. ఈ మొక్క దగ్గు, గొంతు నొప్పి అలా ఉన్న వాళ్ళకు కూడా ఎంతో పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క ఆకులను నీళ్ళలో మరిగించి ఆ నీటిని మనం పుక్కలిస్తే గొంతు నొప్పి, దగ్గు వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వీటిలో ఎన్నో సమస్యలను తొలగించే ఔషధ లక్షణాలు ఈ మొక్క ఆకులలో కలిగి ఉంటుంది. చాలామందికి ఈ మొక్క ప్రయోజనాల గురించి తెలిసి ఉండదు. మనం కొన్నిసార్లు చాలా మొక్కల్ని పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ ఆ పిచ్చి మొక్కలే మనకి ఎంతో ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకోలేకపోతుంటాం. ఈ చెట్టు ఆకులతో చాలా సమస్యలు క్యూర్ చేసుకోవచ్చు. ఒంట్లో ఎన్నో సమస్యలను కూడా ఈ మొక్క యొక్క ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి వాటిని తెలుసుకోండి. మనం పెద్దవాళ్ళ దగ్గర అడిగితే చెప్తూ ఉంటారు. నాకు కూడా మా అమ్మమ్మ ఈ చెట్టు గురించి చెప్పారు. మా చిన్నప్పుడు ఈ చెట్టు ఆకుల్ని ఇలా ఉపయోగించేవాళ్ళం, ఇట్లా దగ్గుకి అలాగే పుండ్లకి మీకు ఈ ఆకుల పసరు మేము పెట్టేవాళ్ళం అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా వాళ్ళు చెప్తుంటే నేనే షాక్ అయ్యాను. నిజంగా ఈ మొక్క ఇంత పని చేస్తుందా, అయ్యో నేను పిచ్చి మొక్క అనుకున్నాను. కానీ అసలు ఈ మొక్క గురించి తెలుసుకున్న తర్వాత మైండ్ బ్లోయింగ్, అసలు మామూలుగా కాదు. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో, చాలా గుబురుగా, చాలా చక్కగా ఉంది చెట్టు. ఇలాంటి చెట్లు చూస్తే మీరు ఎవరైనా సరే ఆ ఆకులని ఇలాంటి అంటే దగ్గుకి, పుండ్లకి, మోకాళ్ళ నొప్పులకి ఇలాంటి వాటికి యూజ్ చేసుకోండి. అల్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మొక్క ఆకుల రసంతో అల్సర్ తగ్గుతుందంట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకు ఎన్నో అందిస్తూ ఉంటాము. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా చాలా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.